చి ఎంత చదివి ఏం దిల్చొస్తలే ఏం కావాలని ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నా ఏం బెడ్ అంటే ఏం చదువుకున్నా అని చిన్నప్పుడు చదువుతున్నా ఇప్పుడు ఒక ఐడియా వస్తుందంటే నేను ఏం కావాలి ఓ వావ్ నేను బిజినెస్ ఆఫీస్ వెళ్తా అప్పుడు నేనే ఫేమస్ అయిపోతా బిజినెస్ ఆఫీస్ వెళ్తే మస్తు దిల్తొచ్చిండ్రా డూమ్ డామ్ ఉంటుంది నా బిజినెస్ ఆఫీస్ నేను ఒకటి బిజినెస్ ఆఫీస్ వెళ్తున్నారా నువ్వు వస్తావా మస్తు ఉంటుంది అది బిజినెస్ ఆఫీస్ వెళ్తా ఉట్టిన ఒక 10,000 ఉంటే ఇష్టపడే సరే ఏ బిజినెస్ ఆఫీస్ వెళ్తున్నా బిజినెస్ ఆఫీస్ వెళ్తున్నా అరే నేను ఒక మంచి బిజినెస్ ఆఫీస్ పెట్టి మంచిగా జాబ్ పెట్టి 2 జాబ్ ఉంటాడు ఒకటి బిజినెస్ ఆఫీస్ ఆమె పక్కతే జాబ్ పెడదాం అనుకుంటా ఒక 10,000 ఉంటే ఇవ్వవా 10,000 కాదు 5 లక్షలు ఫోన్పే ఇదేంట్రా ఇంత ఎక్కువ చెప్తే ఒక్క టికెట్ల ఇచ్చేసాం ఓటా ఇప్పుడు అందరికీ చెప్తా అరే లక్కీ బిజినెస్ ఆఫీస్ పెడుతున్నాను లక్కీ బిజినెస్ ఆఫీస్ పెడుతున్నాను అప్పుడు అందరు చేసుకుంటా ఓటా మనము ఒక బిజినెస్ ఆఫీస్ పెడతాం రా బిజినెస్ ఆఫీస్ రా ఇది వచ్చేస్తుండ అరే నేను ఒక బిజినెస్ ఆఫీస్ వెళ్తున్నా రా బిజినెస్ ఆఫీస్ వెళ్తున్నా రా అబ్బా ఇంకా బిజినెస్ ఆఫీస్ వెళ్తున్నా ఇంకా మస్తు సర్వాలి మస్తు గట్టిగా సర్వాలి మొన్ననే ఎగ్జామ్ ఉండే అప్పుడు కొంచెం చదివా ఫస్ట్ నేను వచ్చా అయిపోయింది బుక్ స్లిప్ రాసుకోవాలి రానికలబి ఇది పెట్టాం మొన్ననే అదేంటి ఇది యూట్యూబ్ ఎట్లా పెట్టా రానిక ఛానల్ అదే పెట్టా మళ్ళీ ఇది బిజినెస్ ఆఫీస్ ఎట్లా పెట్టా అది పెట్టేస్తా ఎన్నన్నా కానీ నా ఛానల్ 21 అయిపోయినాయి చెప్పేది సరే కానీ నన్ను మాత్రం ఒక్కరొకరు ఫేమస్ అవుతాం అంటారు ఫేమస్ అయితే జాబ్ వెళ్తే బిజినెస్ ఆఫీస్ వెళ్తా బిజినెస్ ఆఫీస్ ఫోన్పే వేసిండు కోట ముంబైలో కొట్టినా స్పెషల్ రావాలి ఇప్పుడు ఎట్టైనా రావాలి ఎప్పుడు ఇంకొస్తుంది సింగర్ ఎంబీబీఎస్ సింగర్ ఎంబీబీఎస్ కాదు రాణి ఇతికే బిజినెస్ ఆఫీస్ జాబ్లా బస్సులు పేసా బస్సు ఇవాళ ఫోన్ పేసా हेलो हाँ बिजनेस ऑफिस వచ్చేసి నా బిజినెస్ ఆఫీసర్ से శంకర్ దాదా ఎంఏబిఎస్ ఎవరా సరే ఇంట్రోన్స్ కేసీ ఓ అలా రావాలా కేసీడి బ్లాగ్స్ వచ్చేస్తా కేసీబీ రావని బ్లాగ్స్
వచ్చేసా ఫటా ఇది చూసారా రానికి సరే ఇదేంట్రా ఇదో చెప్తా టెన్షన్ వస్తావు ఏంట్రయ్యా ఇదా ఇంత చెప్తాడు నీ బిజినెస్ ఆఫీస్ ఇప్పుడు రాదనుకో నీ బిజినెస్ ఆఫీస్ వస్తుంది అన్నారు ఏంటంటే ఇంట్లో ఒక్కరు బీజాడు బిజినెస్ ఆఫీస్ అనా నేను లాలీపాప్ అంటే లొల్లి చేసా నీకు తెలుసా రానికి కదా నేను ఎంత లొల్లి చేసా ఒక అంటే అయ్యింది అయినది ఒక్కటి మధ్యలో ఇరికిపోయిన నేను ఆశించు సూపర్ అంటే జమరాది అదే జమరాది నేను రియల్ స్టోరీ వెళ్తా అనుకోసం అంటే లేట్ అవుతాయి లొల్లి పాపలకి ఏడు వాళ్ళ నేను లొల్లి పాపనే రా అమ్మంటుంటే వచ్చాయి ఇప్పుడు బిజినెస్ ఆఫీస్ వస్తుంది 10 minutes తర్వాత బిజినెస్ ఆఫీస్ వస్తుంది హలో 10 days తర్వాత బిజినెస్ ఆఫీస్ స్టార్ట్ అవుతారా సరే ఇప్పుడు బిజినెస్ ఆఫీస్కి పోవాలి ఏంట్రా ఇంత మంచి ఇంత పెద్ద బిజినెస్ ఆఫీసర్ కదా అని నాకు తెలుసా మొత్తం మోర్ ఎంటర్టైన్మెంట్ తెలుసు వా ఇంత మస్తు ఉంటాయా ఓరా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏంటంటే మంచి అవుతాంటే మేము కోసం ఆ పాటు మా ఛానల్ సర్ప్రైజ్ ఇప్పుడు 21 ఆ పాటు మీరు బి సర్ప్రైజ్ చేసేసుకోండి ఇప్పుడే 21 నెక్స్ట్ 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 37 38 మస్తు ఉన్నాయి ఇంకా ఈ వీడియో ఇంతే మస్తు మంచిగా ఉంటుంది ఇంకా ఏంటంటే మంచిగా మేము పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ గుడ్ బాయ్ అయినది ఒక్కటి మధ్యలో ఇరుక్కుపోయిన బ్రాహ్మణము అప్పుడు డైలాగ్ ఇప్పుడు వచ్చేసింది ఇంకొకటి చెప్పాలంటే ఏమనుకోటండి యాస్కరీ యాక్టింగ్ నిజంగా షూటింగ్ అయితే జరిగింది ఒకసారి మీరు చూడండి అదే కాదు బుక్ ఏది బుక్ ఇరవై అబ్బా ఇంత చదివి ఏం డ్యూటీ సరే ఏంది వావ్ వచ్చింది ఎంతమంది ఇల్లు మోటార్ ఎంత చెట్టు ఉండో వచ్చేసి
ఓ అట్లా జరిగింది చూడు. బాయ్ నెక్స్ట్ వీడియోతో మీ ముంగ కోసం బాయ్.